అంబేద్కర్ ఆడిటోరియంలో కామ్రేడ్ వీజీకే మూర్తి సంస్మరణ సభలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన భవనానికి వీజీకే మూర్తి పేరు పెడతామని ప్రకటించారు. పూర్వ శాసన మండలి సభ్యులు ఎంవీఎస్ శర్మ, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, స్థానిక మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ మాట్లాడుతూ యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక రంగంలో విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు పాదయాత్ర నిర్వహించారని అన్నారు. అభిమానులకు, మిత్రులకు, బంధువులకు, పరిచయం అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వీజీకే మూర్తి గారు గురించి అందరూ చెప్పారు. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తి, సిఐటియు వ్యవస్థాపకులు, అలాగే కార్మిక వర్గాలు కానీ, అలాగే ఉద్యోగ సంఘాల తరఫున కానీ అనేకమైన పోరాటాలు చేశారు. ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే ఆయన హెల్త్ పరంగా కానీ చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా సమాజానికి ఏదో చేయాలనే తపన, నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ మంచి సమాజ స్థాపన కోసం ఆయన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం. అలాగే మున్సిపల్ హై స్కూల్స్ లో ఓల్డ్ స్టూడెంట్ గా ఆయన అక్కడ తిలక్ భవన్ వైద్యులు చెప్పినప్పుడు, ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రి వెళ్ళినప్పుడు ఎంపీగా ఉండి ఎంపీ ల్యాండ్స్ 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అది అసంపూర్తిగా ఉండిపోయిందని మొన్నే రామ్మోహన్ నాయుడు గారి దగ్గర వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను కూడా మున్సిపాలిటీ నుండి మిగతా నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. అది కూడా మొన్న ఆయన పరమపదించిన రోజు అక్కడ కూడా సంస్మరణ సభలో చెప్పడం జరిగింది. ఆయనకి ఏదైతే ఆయనకి అది ఒక కళ పిల్లలను మళ్ళీ పూర్తిగా పునర్నిర్మాణం చేసి అక్కడ మీటింగ్స్ అన్ని పెట్టుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలని ఆయన కళది. తప్పకుండా దాన్ని మనం పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని ఆయన విగ్రహం కూడా అక్కడ వీలైతే ఒక చిన్నది పెట్టుకుందాం. ఆయన విగ్రహాన్ని కూడా తిలకాలలో పెడదాం. అలాగే ఈ తిలకాలను పూర్తి చేయడానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాం. అలాగే మొన్న ఆయన పార్థివ దేహాన్ని రిమ్స్ హాస్పిటల్కి ఇవ్వడం, ఆయన ముందుగానే నిర్ణయం చేసుకోవడం, కన్నుని దానం చేయడం, ఆయన నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం అయితే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి అది హ్యాండ్ ఓవర్ చేయడం నిజంగా ఆ కుటుంబ సభ్యులకి మన రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ప్రజలందరూ కూడా వాళ్ళ స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలని ఆ కుటుంబ సభ్యులు కూడా సేమ్ పాటించడం నిజంగా చాలా సంతోషదాయకం. ఆ రోజు నాకు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఇటువంటి ఫ్యామిలీ, అటువంటి పెద్ద ఆయనకి సభలో నేను వెళ్తున్నందుకని నేను అంతిమ యాత్ర వరకు పాల్గొని ఆ పార్థివ దేహాన్ని అప్పగించే వరకు నేను పాల్గొనడం జరిగింది. అలాంటి మహానుభావుని యొక్క ఏదైతే స్ఫూర్తి ఉందో దాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి, భావితరాలకి మనం తెలియజేయాలి. ఆయన్ని మనం అందరం స్మరించుకోవాలని నిత్యం ఆ విగ్రహం కూడా తిలక్ హాల్ దగ్గర కూడా పెడదామనే ఉద్దేశంతో నేను కట్టడం జరిగింది. సో తప్పకుండా హాల్ కూడా మళ్ళీ ఆయన మొదటి సంవత్సరం డెత్ యానివర్సరీ లోపలే మనం అది కంప్లీట్ చేసుకుని ఆయనకి నివాళులు అర్పిద్దామని కూడా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆయన ఈ శ్రీకాకుళం జిల్లాకు, శ్రీకాకుళం పట్టణానికి, శ్రీకాకుళం నియోజకవర్గానికి చేసిన సేవల్ని మరొకసారి నేను కొనియాడుతూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి, వారి శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సెలవు.